బికాజ్ ఇంతమంది మనల్ని ఒక స్టేజ్ మీద తీసుకొచ్చి మా అందరికీ అంటే కథని చెప్పి దీన్ని ఆడియన్స్ చెప్పాలని దాన్ని ఆమెనే ప్రొడ్యూస్ చేయడం టుడే ఎంతమంది అనుకుంటాం, కానీ సినిమా కథని చెప్పి దాన్ని ఒక ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా కష్టం. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు యూ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అ మెమరబుల్ క్యారెక్టర్. ఐ విల్ రిమెంబర్ దిస్ క్యారెక్టర్ ఫర్ లాంగ్ టైమ్. అండ్ సో April 18th మీ అందరు థియేటర్కి వచ్చి డెఫినెట్గా చూసి ఆదరిస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ రెహమాన్ సార్కి, నా గురుగారికి థ్యాంక్స్. నా అమ్మ, నా గురుగారు లేకపోతే ఇక్కడ రదన్ అనే వర్డ్ లేదనుకుంటున్నా. ఈ మూవీ ఎలా చిన్న సినిమా పెద్ద సినిమా అని చూపు ఉంది కదా, ఇక్కడ ఉన్న ప్రెస్ పీపుల్ దగ్గర ఉన్న కెమెరాస్లో ఎక్కడ ఆ చిన్న చూపే లేదండి. అందరూ ఒక అమ్మాయి ఇలా చేస్తుంది, మంచి సినిమా ఉంటే ఈ చూపులు అందరూ పెద్దగానే చూస్తుంది. ప్రెస్ పీపుల్, మీడియా పీపుల్ లేకపోతే ఈ మూవీని ఇంకొక స్టెప్కి వెళ్ళడం చాలా కష్టం. ఈ అన్ని కళ్ళు నా బ్లెస్సింగ్సే చూపిస్తుంది, అన్ని కెమెరా కళ్ళలో. సో ఈ చిన్న సినిమా పెద్ద సినిమా అలాంటివి కాదు, మంచి సినిమా అలా తీసుకోవాలి. ఈ మూవీ నేను ఎందుకు ఒప్పుకున్నాను అంటే, ఇది ఒక గర్ల్ ఇంత ప్రయత్నం చేయొచ్చా అని నేను డైరెక్ట్గా చూశాను. వాళ్ళు సుమయ్య గారు ఇంత ప్రేమ ఉండొచ్చా ఒక మూవీ మీద. నేను సపోర్ట్ చేయలేకపోతే ఎవరైనా సపోర్ట్ చేయాలి కదా. సో ఐ వాంట్ టు డూ దిస్ మూవీ బికాస్ ఆఫ్ సుమయ్య గారు. సో అన్ని క్రాఫ్ట్లో డైరెక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రాఫ్ట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక ఇన్నసెంట్గా ఒక ఐబ్రో కూడా పైన ఎక్కదు, అంత స్వీట్గా హ్యాండిల్ చేసి అందరినీ ఈ మూవీ బయట రావాలి అని మంచి ఫ్యామిలీతో వచ్చి మీరు అంతా చక్కగా పెరిగించారు, అందుకే ఇలా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మదర్ ఆల్సో. ఇక్కడ ఈ మూవీకి వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి లాస్ట్ బాయ్ వరకు చాలా చాలా కష్టపడి వర్క్ చేశారు. డైరెక్టర్ గారు వాళ్ళ ఫాదర్ ఒంట్లో బాగాలేనప్పుడు కూడా ఈ మూవీకి చాలా టైం స్పెండ్ చేశారు. చాలా హంబుల్ టీమ్ అది. యాక్టర్స్ ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ వెరీ వెల్. అండ్ ఒక్కొక్క పేరు చెప్పడానికి అర్హత ఉందా కూడా తెలియట్లేదు. బికాస్ ఐఎమ్ ఆల్సో స్టార్టింగ్. ఇదేదో కొత్త రదన్ సార్ అలా కాదు, నేను చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని. ఇలాంటి ఆపర్చునిటీస్ దొరికినప్పుడు చాలా చాలా ప్రయత్నం చేసి ఇలాంటి యంగ్స్టర్స్ని నాలాగా ఉన్న సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళని పెరిగించాలి, నేను దాంట్లో పార్ట్ ఆఫ్ ద మూవీగా ఉండాలి అన్నది నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. అండ్ చాలా చాలా మంచి సాంగ్స్ వచ్చింది, బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా బాగా వచ్చింది. దీంట్లో వర్క్ చేసిన అన్ని టెక్నీషియన్స్, ఎడిటర్ గారు, రాజ్ తోట గారు ఆల్రెడీ మేము వర్క్ చేసాము కెమెరామన్గా. సో ఎవ్రీబడి ప్రయత్నం, ఏ మూవీ అయినా సరే దాని టీం ఆ మూవీ సక్సెస్ అవ్వాలి అని చాలా కష్టపడి వర్క్ చేస్తున్నారండి. మేము అందులో పార్ట్గా ఉన్నది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. విత్ సర్ప్రైజ్ నా బిడ్డ పుట్టినదికి ముందు, దివ్య పుట్టినదికి ముందు స్టార్ట్ అయింది. దీనికోసమే, ఇది లాంచ్ చేయడానికి కోసమే పుట్టినట్టు ఉంది. అనదర్ థింగ్, April 18th ఇస్ మై బర్త్డే. ఇది ఎవరికి తెలియదు, వాళ్ళకి తెలియదు, ఇప్పుడు రివీల్ చేస్తున్నా. సో నా బర్త్డేలో నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్గా నేను తీసుకుంటున్నా. ఈ స్టేజ్ కోసం ఇది రిలీజ్ చేసిన దీపార్ట్, ఈ స్టేజ్ చేసిన వాళ్ళు టీ సిరీస్ ఆడియో కంపెనీ, అనదర్ థింగ్ యూవి. సో ఎవ్రీ వన్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. అందరికీ కంగ్రాచులేషన్స్. అందరూ సక్సెస్ అవ్వాలని కోరుకుండి. మీరు అందరికీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.